అంటే అసలు ఏం జరిగింది అసలు? ఇద్దరు ఓకే అయినరు, సపోర్ట్లు వచ్చినాయి. దొరికినోడు దొంగ, దొరికినోడు దొర. అయితే ఫోక్ ఇండస్ట్రీలు ఇవన్నీ ఉన్నాయన్నా, అవి అట్లనే ఉంటాయన్నా, దొరికితే దొంగలు అవుతారన్నా, దొరకకుండా దొరలు అవుతారన్నా, ఇవైతే ఉంటాయన్నా. బయట లేవా, బయట జరుగుతలేవా అన్న? ఒక ఫోక్ ఇండస్ట్రీలో జరుగుతానే, సినిమాలు జరిగాయా? పిల్లలున్న భర్తలు వేరేలతో తిరగొచ్చు, సో మొగలున్న భార్యలు వేరేలతో తిరగొచ్చు, ప్రపంచం మొత్తం జరుగుతుంది, మేము కూడా చేస్తామంటారు. వాళ్ళిద్దరితో ఎన్నో సాంగ్స్ కెమిస్ట్రీ అయితే ఉంటుంది, మేకింగ్ వీడియోలు వస్తూనే ఉంటాయి, అవన్నీ చూస్తుంటాయి, పట్టుకోవడం గిట్టుకోవడం. వీళ్ళ కెమిస్ట్రీ బాగుంది అని అంటే పెళ్ళాన్ని వదిలేసి ఇట్లా వెళ్ళొచ్చా? కెమిస్ట్రీ బాగుంది. ఆమె మన అమ్మాయి, ఈడు మనోడే, రేపు మేము కలిసి వాళ్ళకి వర్క్ చేస్తాం. ఈ ఇష్యూ ఇప్పుడైతే మొత్తం సోషల్ మీడియాకి ఒక వ్యాపారం అయిపోయింది. వాళ్ళ భర్తను రిటర్న్ కాబట్టి ఇదంతా ఇష్యూ చేసుకోకుండా ఆమెను బెదిరించి ఆయన బెదిరించి డైరెక్ట్ పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకొని ఆమె మీద కేసు వేసి ఆయన మీద కేసు వేసి చేసుకోవచ్చు. ఇదంతా సోషల్ మీడియాలో పెట్టారు. ఏమైనా అమ్మాయి కెరియర్, లేడీస్ కదన్నా, అమ్మాయి రివర్స్ అయితే చట్టము అన్న. ఇప్పుడు నీ మాట నా మాట ఇది, లేడీస్ కి ప్రిఫరెన్స్ ఉంటుంది పోలీస్ స్టేషన్ లో. ఓకే సార్ నాకు బలవంతంగా చేసేయండు స్టార్టింగ్ లా, నేను లొంగినా అని చెప్పింది అనుకో, అప్పుడు పరిస్థితి ఎట్లా? సరే, ఇప్పుడు ఈయన భార్య ఏమంటుందంటే, సో మీద వచ్చి పడ్డారంటే, మీద వచ్చి పడితే ఈయన ఇట్లా పోయి మీద పడంగా పోతారా? అది మరి ఆ అమ్మాయి కూడా అనుకోవాలి కదా, ఆల్రెడీ పెళ్ళైంది, బాబు ఉన్నాడు, కుదరదు అని అనుకోవాలి. సరే, ఆయన 4 మాటలు చెప్పి ఆమెను ఏం నమ్మించిండో, సరే ఈయనకైనా ఉండాలి కదా, నా భార్య ఉంది, నా కొడుకు ఉన్నాడు, ఇది నాకు కుదరదు, రేపు పెద్ద ఇష్యూ అవుతుంది అని ఆయన కూడా అనుకోవాలి. భర్త మంచోడు అంటే, భర్త నిజంగా మంచోడు అయితే ఎందుకు పోతాడు? ఒక భార్య, బంగారం లాంటి భార్య ఉంది, బంగారం కొడుకున్నాడు, ఎందుకు పోవాలి? అంటే ఎంత మంచి కెరియర్ వచ్చింది లైఫ్లో, ఎంత ఎదిగిపోయినా. అంటే ఇంకా కొంతమంది కూడా ఏమని మాట్లాడుతున్నారు అంటే, ఇదంతా బిగ్ బాస్ కోసం చేస్తున్నారు అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే అగ్ని పరీక్షలో ఒక పర్సన్ పోయిండు, వీళ్ళిద్దరు ఫ్రెండ్. సో అంటే వీళ్ళిద్దరివి కూడా, వీళ్ళ ముగ్గురువి రీల్స్ బయటకు వచ్చినాయి. ఇప్పుడు నేను ఒక రీల్ మార్నింగ్ చూసిన, అది చూసిన తర్వాత అది నాకు వేరే వాళ్ళు పంపించారు. అంటే ఇదేదో చూస్తుంటే ఏదో స్క్రిప్ట్ లాగా అనిపిస్తుందని. గంత ఘోరగా ఉంటారు స్క్రిప్టెడ్, మరీ ఘోరగా చెప్పులతో కొట్టుకోవడం, గలీజ్ మాటలు. సరే, ఫోక్ ఇండస్ట్రీ మొత్తం ఎవరికి సపోర్ట్ ఉంటుంది అంటే, మాధురి రాథోడ్కి సపోర్ట్ ఉంటుందా, ఈశ్వర్ సాయికి సపోర్ట్ ఉంటుందా? అన్న ఎవరికైనా వాళ్ళు మన పిల్లలే. ఫోక్ అనేది ఒక కుటుంబం. ఓకే, ఇద్దరు తప్పు చేసిర్రు, ఇద్దరు సైడ్ ఉండాల్సిందే మేము, అంతే కదా. సో మొత్తానికైతే వీళ్ళిద్దరికి ఫ్యూచర్ ఎట్లుండబోతుంది మరి? వాళ్ళతో కలిసి వర్క్ చేయాలి మేము. రేపు ఫ్యూచర్ ఏముందన్న, 4 రోజుల తర్వాత అందరు మర్చిపోతారు, కాంప్రమైజ్ అవుతారు, మళ్ళీ కాంప్రమైజ్ చేసుకుంటాం. ఇంకోసారి ఆయన జోలికి పోద్దని ఆమెకు చెప్తాం, ఆయనకి చెప్తాం, ఎవరి పనులలో వాళ్ళు వెళ్ళిపోతాం, అట్లేం లేదు. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నాడు. ఆ గెస్ట్ ఎవరో కాదు, ఫోక్ ప్రొడ్యూసర్ మున్నాబాయ్. సో ఆయనను ఎందుకు పిలవడం జరిగిందంటే, సో రీసెంట్గా ఒక వీడియో బయటికి రావడం జరిగింది. అంటే ఈశ్వర్ సాయి, అదేవిధంగా మాధురి రాథోడ్, సో ఇద్దరు అడ్డంగా దొరకడం జరిగింది. అంటే వీళ్ళకి ఫస్ట్ నుంచే ఈ లవ్ ట్రాక్ ఏమన్నా ఉందా, లేకుంటే వీళ్ళు ఇట్లా చేయడం అసలు ఎందుకు చేసిరు, ఫోక్ ఇండస్ట్రీలో మొత్తం ఏం జరుగుతుంది అంటే, కాస్టింగ్ కౌచ్ ఉందంటారు, ఇట్లా అమ్మాయిలను వాడుకుంటారు అంటున్నారు, ఇవన్నీ వాస్తవాలా కాదని చెప్పేసి తెలుసుకోవడానికి మనము మన స్టూడియోకి పిలవడం జరిగింది. నమస్తే బాయ్. నమస్తే బాయ్. ఏంది కథ, ఏం నడుస్తుంది ఫోక్ ఇండస్ట్రీలో అసలు? ఫోక్ ఇండస్ట్రీలో ఏమంటే అద్దాలు చెప్తా. అద్దాలు కాదు, నేనే అడుగుదాం అనుకున్నా. ఫోక్ ప్రొడ్యూసర్స్ చైర్మన్ అని చెప్పేసి అద్దాలు పెట్టుకొని కూర్చురా మీరు? అట్లేం లేదన్నా. మరి లేకుంటే ఫ్యూచర్ హీరోన్ అయ్యింది ఫోక్లా? అట్లేం లేదు, ఆల్రౌండర్ అన్ని చేసిన కదన్నా. ఓకే, ఇప్పుడు చైర్మన్గా ఉన్నారు మీరు. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు ఈశ్వర్ సాయి, అదేవిధంగా ఈ మాధురి రాథోడ్ దొరకడం జరిగింది. అంటే వీళ్ళ ర్యాప్ ఫస్ట్ నుంచి ఉందా అసలు, ఏంది అంటే? ఫోక్ ఇండస్ట్రీలో మెంబర్స్ వాళ్ళు అంటే హీరో హీరోయిన్గా వాళ్ళు సక్సెస్ఫుల్గా వాళ్ళు రన్ అవుతూ ఉన్నారు. అంటే పట్టించింది మీరే, దొంగలు మీరే, దొరలు మీరే. సో ఆ ఇండస్ట్రీలా అంతేనా? పట్టించిందంటే మమ్మల్ని చెప్తున్నా అంటే మీ ఫోక్ ఇండస్ట్రీ వాళ్ళే పట్టించారంట కదా వాళ్ళ వైఫ్కి. అంటే అసలు ఏం జరిగింది అసలు? అంటే వీళ్ళు ఇట్లా దొరికి రాగానే, ఇన్ఫర్మేషన్ రాగానే మీకేమనిపించింది అంటే ఫోక్ ప్రొడ్యూసర్గా? యాక్చువల్గా ఏంటంటే అన్న, ఇది ఫోక్ అనేది ఒక మా కుటుంబం. ఓకే, ఇప్పుడు సినిమా వాళ్ళకి సినిమా కుటుంబం ఎట్లనో,
మాకు ఫోక్లా కూడా మాకు కుటుంబం అన్నట్టు. ఇప్పుడు అదేం ఇప్పుడు ఫోక్ కూడా తక్కువ కాదు కదన్న. ఒక పాట 5 లక్షలు పెట్టి తీస్తే 5 కోట్లు కూడా వచ్చినాయి ఒక్కొక్కరికి, అది తక్కువేం లేదు. కాబట్టి నేను అనేది ఏంటంటే ఈ ఫోక్ ఇండస్ట్రీలో సినిమాలు జరుగుతాయి. ఇప్పుడు అందరినీ మనం భూతద్దం పెట్టేది చూడలేము కదన్న. దొరికినోడు దొంగ, దొరికినోడు దొర. ఓకే, 90% ఉంటుందన్న. దాదాపు 90% ఇండస్ట్రీలో కానీ ఎక్కడైనా కానీ అండర్స్టాండింగ్లో జరుగుతుంటాయి. ఓకే, ఇక అండర్స్టాండింగ్ లేని కాడ జరగదు. ఇట్లా దొరికిపోతారా? ఇట్లా దొరికిపోతారు. ఓకే, అంటే అండర్స్టాండింగ్ ఇట్లా దొరికిపోతారని వాళ్ళ ఉద్దేశం కాదన్న. ఇప్పుడు వాళ్ళు 100 సాంగ్స్ చేసారు. మాధురి రాథోడ్ ఫేమస్, ఈశ్వర్ సాయి తక్కువ టైంలో మంచి ఫేమస్ అయ్యాడు. వీళ్ళిద్దరూ తక్కువ టైంలో మంచి ఫేమస్ అయిన తర్వాత సాంగ్స్ ఎక్కువ వాళ్ళిద్దరికి వచ్చినాయి. కెమిస్ట్రీ కుదిరింది వాళ్ళిద్దరి మధ్య. ఇప్పుడు ఒక మగాడు అన్నప్పుడు ఎవరన్నా కంపల్సరీ ఒక ఆడామెతోని 100 పట్టుకునే హగ్ సీన్స్ ఉంటాయి, ఎన్నో ఉంటాయి. వాళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ కుదిరింది. నువ్వు పెళ్ళి అయిందా పెళ్లి కాలేదా అవన్నీ ఏడ చూస్తారు, అది కెమిస్ట్రీ కుదిరింది. ఇప్పుడు అమ్మాయిది తప్పని చెప్పలేం, అబ్బాయిది తప్పని చెప్పలేం. ఎందుకంటే అన్న అబ్బాయి మైండ్లో నాకు పెళ్ళి అయింది, నాకు బాబు ఉన్నాడు అనుకునేటోడు అయితే నేను చేయను, మా భార్య తప్ప నేను ఎవరిని పోట్టుకుంటే వాడి మైండ్లో అది కరెక్ట్ ఫిక్స్ అయితే వాడు చేయడు కదా. ఇప్పుడు ఆమెకు తెలుసో తెలియదో నాకు తెలియదు అంటే చాలా మంది అంటున్నారు తెలుసు ఆమెకు పెళ్ళి అయిందని తెలుసు, బాబు తెలుసు, మనం ఇంటర్వ్యూ చూస్తుంటే తెలిసింది. అయితే వాళ్ళ భార్య ఏమంటుంది, నాతో నన్ను ఫాలో అయింది, నన్ను నా మంచి చెడ్డలు అడిగింది అన్నీ అని వాళ్ళ భార్య అని చెప్తాను. అక్కడ అమ్మాయిని కొడుతున్నాడు, మ్యాన్ హ్యాండిలింగ్ చేస్తున్నాడు. మరి భర్త ఆమెను ఎన్కేస్కి వస్తున్నాడు భర్తని. ఆ భర్తని నువ్వు గట్టిగా భర్తను అడగచ్చు కదా. ఒక్క చేతితో సపోర్ట్లు అయితే కావు కదన్న, 2 చేతులతో అయితే. వాళ్ళిద్దరితో ఎన్నో సాంగ్స్ కెమిస్ట్రీ అయితే ఉంటుంది, మేకింగ్ వీడియోలు వస్తూనే ఉంటాయి, అవన్నీ చూస్తుంటాయి. పట్టుకోవడం గిట్టుకోవడం, నీకు భార్యకు నచ్చకపోతే చేపియద్దు, చేపించారు. కెమిస్ట్రీ కుదిరింది. కెమిస్ట్రీ కుదిరినప్పుడు ఆ అమ్మాయి కూడా అట్రాక్ట్ అయిపోతారు అన్న. యంగ్ అమ్మాయి అట్రాక్ట్ అయిపోయి మూవ్ ఆన్ అయిపోయారు. అంటే ఆల్రెడీ వాళ్ళకు ముందు నుండి రిలేషన్ ఉన్నది అని తెలుస్తుంటుంది. మనం బయట అనుకుంటుంటే వింటాం, మనం పోయి లోపడైతే భూతద్దం పెట్టి చూడలే కదా. ఏదో నేను ఏమంటే ఇప్పుడు మీరు మాట్లాడడం జరిగింది అంటే వీళ్ళ కెమిస్ట్రీ బాగుంది అని అంటే పెళ్ళాన్ని వదిలేసి ఇట్లా వెళ్ళొచ్చా? కెమిస్ట్రీ బాగుంటే పెళ్ళాన్ని వదిలేసి వెళ్ళమని చెప్పాలి అన్న, వాళ్ళ చేతిలో ఉంటుంది. ఇప్పుడు ఎంతమంది లేరన్న లవ్ మ్యారేజ్ చేసుకొని వేరే అమ్మాయితో కెమిస్ట్రీ కుదిరితే చేసే వాళ్ళు ఎంతమంది లేరన్న. ఇలా మ్యారేజ్ అయినాక భార్యలను వదిలిపెట్టి ఇంకొకళ్ళని కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు. ఏంలా ఫోక్ ఇండస్ట్రీలోనా? లేరా, ఫోక్ ఇండస్ట్రీలో ఎక్కడైనా ఉంటారు. నువ్వు ఫోక్ ఇండస్ట్రీ గురించే మాట్లాడు. ఫోక్ ఇండస్ట్రీలో అంటే పిల్లలను వదిలేసి పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఇట్లా రూమ్లో ponte తిరిగేటోళ్ళు కూడా ఉన్నారా? రూమ్లో తిరిగేటోళ్ళు ఉన్నారా అంటే అన్న అది మనకి ఇటల్ ఇస్తుంది. ఇప్పుడు మీరే మాట్లాడారు, ఇప్పుడు మీరే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నాకు ఇట్లా ఉన్నారు అని. ఇప్పుడు నేను అనేది అన్న, నేను ఏమంటున్నా అంటే దొరికితే దొంగ, దొరకపోతే దొర. సో అంటే దొంగలు చాలా మంది వాళ్ళు దొరికినప్పుడే దొంగలు అవుతారు. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళది ఎప్పుడు నడుస్తుందో ఎవరికి తెలుసు అన్న, ఎవరికి ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు ఆమె మన అమ్మాయే, ఈడు మనోడే, రేపు మేము కలిసి వాళ్ళకి వర్క్ చేస్తాం. ఈ ఇష్యూ ఇప్పుడైతే మొత్తం సోషల్ మీడియాకి ఒక వ్యాపారం అయిపోయింది. ఎల్లా చూడు ఉత్తోడు కూడా వ్యూస్ వస్తాయని చెప్పి ఎట్లా పడితే అట్లా ట్రోల్స్ చేస్తున్నారు. వాళ్ళు పాడిన ఒక పాట ఉంది కదా, రాత్రి అందులో ఉంది, అంత ఊరంతా తెలిసిపోయింది అని అలా అన్నారు. సేమ్ అదే పెడుతున్నారు, చేస్తున్నారు. ఇంకా చేస్తారు బాగా ఈ ఎడిటర్స్ కూడా. సో ఆ పాటకి దీనికి ఉత్తా చేతులు అని చెప్పేసి అవన్నీ సింగ్ చేస్తా ఉన్నారు. అదే సేమ్ అందులో ఉన్న వర్డ్స్ కి ఇది మ్యాచ్ అయింది అంతే. ఇప్పుడు నేను చెప్తున్నా కదన్నా, ఏ మొగుళ్ళైనా ఏ ఆడోళ్ళైనా ఎవరెవరికి లింక్స్ ఉంటే మనకి ఎట్లా తెలుస్తుంది అన్న. అంటే మీ ముచ్చట ఏంటంటే ఏ ఆడోళ్ళైనా ఏ మొగోళ్ళైనా కానీ లొంగాల్సిందే అని అంటున్నావు. లొంగాలని ఎవరు చెప్తారన్నా? అయ్యో నువ్వే అన్న, ఇష్టం అయితే లొంగుతారన్న, వాళ్ళ ఇష్టం. అది ఇష్టం లేకుండా ఎందుకు కాదు, ఒకళ్ళకి పెళ్ళి అయిపోయిన తర్వాత ఎట్లా ప్రేమిస్తారు ఆ వ్యక్తిని? అదే కదా మరి. ఇప్పుడు అమ్మాయి ఆయన ఏం చెప్పిండు, మరి ఆ అమ్మాయి ఏమనుకున్నదో తెలియదు. ఇప్పుడు నా భార్యతో గొడవలు ఉన్నాయి, నాకు మా భార్య పడతలే అని చెప్పిండేమో. ఇప్పుడు సాంగ్స్ కలిసి చేస్తున్నారు, కలిసి చేసినప్పుడు ఇప్పుడు నమ్ముతారు. ఒక మగాడు ఏం చెప్పినా ఆడవాళ్ళు కొంతమంది నమ్మేటోళ్ళు ఉంటారు. నేను ఒకటి చెప్పేది ఏంటంటే అన్న, తనలో బుద్ధి తనకు ఉండాలి, అమ్మాయికైనా అబ్బాయికైనా. ఇప్పుడు ఆమె తప్పని లేదు, ఈయన తప్పని లేదు. మనం
ఇద్దరికి కెమిస్ట్రీ బాగా కుదురుతోంది, వాళ్ళతోనే చేస్తున్నారు. ఓకే. ఎక్కడ అయితే ఇప్పుడు ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫ్ ఆమెను కొట్టడం జరిగింది అంటే కొట్టింది అని అన్నారు. కొట్టింది, ఓకే. ఆమె ఏం మాట్లాడలేదు, ఎందుకు మాట్లాడలేదు? ఆమె ఏం మాట్లాడలేదు అంటే అన్న, పక్కకి ఎవరో వీడియో తీస్తున్నారు, ఆమె కామెంటరీ చెప్తాను. అవును, బూతులు అబ్బబ్బబ్బా, అంత ఘోరంగా బూతులు అన్న. ఆమె కనుక వాళ్ళ భార్య ఒకవేళ పట్టి వాళ్ళ భర్తను రిటర్న్గా బట్టి ఇదంతా ఇష్యూ చేసుకోకుండా ఆమెను బెదిరించి ఆయన బెదిరించి డైరెక్ట్ పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకొని ఆమె మీద కేసు వేసి ఆయన మీద కేసు వేసి చేసుకోవచ్చు. ఇదంతా సోషల్ మీడియాలో పెట్టారు. ఏమైనంత అమ్మాయి కెరియర్, లేడీస్ కదన్నా. అమ్మాయి రివర్స్ అయితే ఇప్పుడు అమ్మాయి రివర్స్ అయితే ఎట్లా అన్న పరిస్థితి? నాకు పెళ్లి కాలే అని చెప్పిండు, నా భార్యకు పడతలేదు, విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకుంటా అని చెప్పి అమ్మాయి అంటే ఇగో నమ్మేటట్టు ఉండాలి. ఓకేనా, పెళ్ళి అయింది తెలుసు వీళ్ళకు, ఆమె సూసైడ్ చేసుకోనికపోతే అమ్మాయి మారితే ఎట్లా అంటానా? ఎట్లా మారుతుంది? చట్టము అన్న, ఇప్పుడు నీ మాట నా మాట అయినది. లేడీస్ కి ప్రిఫరెన్స్ ఉంటుంది పోలీస్ స్టేషన్ లా. ఓకే సార్ నాకు బలవంతంగా చేసిండు స్టార్టింగ్ లా, నేను లొంగినా అని చెప్పింది అనుకో, అప్పుడు పరిస్థితి ఎట్లా? ఇప్పుడు అమ్మాయిని ఒక్కదామని ఇద్దరిని చేయాలి అంటే ఇద్దరి తప్పు ఉంది, నేను కూడా అది ఒప్పుకుంటా. ఇద్దరి తప్పు ఉంది కాబట్టే వాళ్ళని ఇద్దరిని శిక్షించాలి. ఇప్పుడు పోలీస్ స్టేషన్ పంపించారంటే వీనేమో పట్టుకొని వాళ్ళ భార్య వెళ్ళిపోయిందంట. అంటే వాళ్ళ భార్య తనని బయటికి తీసుకొస్తూ మాట్లాడింది కొన్ని మాటలు. అంటే దాని గురించి అందరు చెప్పిర్రు, ఇండస్ట్రీలోనే మాట్లాడుకుంటున్నారు, చాలా మందితో ఇట్లా చేసిందంట, ఏడ్స్ ఉండొచ్చు, ఇవన్నీ మాట్లాడుతుంది. అంటే అంత ఘోరంగా ఉందా ఫోక్ ఇండస్ట్రీ? అది ఇక మనం అన్న చెప్తానే కదన్న, దొరికితే దొంగ, దొరకకపోతే దొర. ఎవరు ఏం చేస్తారు మనకి, అందరి మీద మనం నిఘా ఇచ్చి పెడతాం అన్న. సరే మీరు దొంగనా దొరనా? నేను దొర చెప్తున్నా కదా అన్న, ప్రతి ఒక్కరికి ఒక ఇష్యూ ఉంటుంది అన్న. రిలేషన్షిప్స్ అని, మ్యారేజ్ అయినా ఉంటానే, మ్యారేజ్ లేకున్నా రిలేషన్స్ ఉంటానే. కానీ నేను ఏమంటా అంటే ఇక్కడ మనోడిది ఏం తప్ప అంటే, ఇప్పుడు నీకు పెళ్ళి అయ్యింది, పెళ్ళాముంది, ఒక కొడుకు పుట్టిండు, పుట్టిన తర్వాత వేరే వాళ్ళ మీద మోస ఎట్లా వస్తుంది? సరే ఇప్పుడు ఈయన భార్య ఏమంటుందంటే, సో మీద వచ్చి పడ్డారంటే, మీద వచ్చి పడితే ఈయన ఇట్లా పోయి మీద పడంగానే పోతారా? అది కరెక్టే. వాళ్ళ భార్య సూసైడ్ చేసుకోవడానికి పోయింది, మరి ఆ అమ్మాయి కూడా అనుకోవాలి కదా, ఆల్రెడీ పెళ్ళి అయింది, బాబు ఉన్నాడు, కుదరదు అని అనుకోవాలి. సరే ఆయన 4 మాటలు చెప్పి ఆమెను ఏం నమ్మించిండో, సరే ఈయనకైనా ఉండాలి కదా, నా భార్య ఉంది, నా కొడుకు ఉన్నాడు, ఇది నాకు కుదరదు, రేపు పెద్ద ఇష్యూ అవుతుంది అని ఆయన కూడా అనుకోవాలి. ఇద్దరు అన్న సపోర్ట్లు ఒక్క చేతితో. సో ఇక్కడ ఈయనది ఈశ్వర్ సాయిది ఎంత తప్పు ఉందో, ఇక్కడ మాధురి రాథోడ్ది కూడా అంతే తప్పు ఉంది. ఇంకోటి ఏంటంటే, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మాధురి రాథోడ్కి అక్కడ సాంగ్ షూటే లేదంట. అవునా? మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఉన్నది, షూట్ లేదంట, ఆమె ఈశ్వర్ గురించే పోయిందంట. అవునా? నాకు తెలిసింది. సో ఎందుకు పోవాలి అంటే, ఇక్కడ ఈమె తప్పే కదా. అంటే ఆల్రెడీ నడుస్తుంది, ఎఫ్ఐఆర్ నడుస్తుంది కదన్నా ఇద్దరి మధ్యలో, అది ఆల్రెడీ ఉన్నది కాబట్టి వాళ్ళు అక్కడ కలుసుకుందాం అనుకున్నారు. ఆల్రెడీ ఈశ్వర్ సాయికి షూట్ ఉంది, తెల్లారితే షూట్ ఉంది అమ్మాయికి. మరి వాళ్ళ భార్యకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రో, వాడు పిఏ వాళ్ళ ఇద్దరి మధ్యలో వాడే పలక ఇచ్చిండో, లేకపోతే అక్కడ ప్రొడ్యూసర్లే ఇచ్చిండ్రేమో, వీడు ఇట్లా లేట్ చేస్తాడు, వస్తలేడని చెప్పి వాళ్ళే ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రో, లేదా కొరియోగ్రాఫర్ ఇచ్చిండ్రు, ఎవరే మనకు తెలియదు కదా. ఎవరిని నమ్మేటట్లేదన్నా, ఎవరైనా ఇవ్వచ్చు. అలా ఎవరు కొరియోగ్రాఫర్ తెలియదు, ఎవరు తెలియదు. ఇన్ఫర్మేషన్ ప్రొడ్యూసర్ ఇవ్వచ్చు, డైరెక్టర్ ఇవ్వచ్చు, వాళ్ళ అసిస్టెంట్ ఇవ్వచ్చు, ఆ హోటల్లోడు ఇవ్వచ్చు, వాళ్ళ భార్యకు ఏమన్నా చెప్పి, అక్క ఇట్లా రా, ఇట్లా మీ వాడు ఇట్లా ఉన్నాడని చెప్పొచ్చు. పడనోడలు ఎవరైనా చెప్పొచ్చు అన్న, అట్లా. సో చెప్పి పట్టియడం జరిగింది మొత్తానికైతే. అంటే వీళ్ళు సాంగ్ షూట్లు కూడా, వీళ్ళిద్దరు సాంగ్ షూట్లు అయితే, సో అంటే వీళ్ళది అంటే ఈ లవ్ అనేది నడుస్తూ ఉంటుంది అంట కదా మధ్యలో షూటింగ్లో. అంటే ఆయన అలగడము, ఈమె అలగడము, మళ్ళీ ఇద్దరు బుజ్జగించుకోవడము, సో తినిపించుకోవడం, ఇవన్నీ ఉంటాయంట. నిజమేనా? అది ఉన్నాయంట, నాకు కూడా ఇన్ఫర్మేషన్ తెలిసింది. షూటింగ్ లో ఆమె అలిగినప్పుడు ఈయన పోయి బుజ్జగించుడు, ఆయన అలిగినప్పుడు ఈమె బుజ్జగించుడు, ఇవన్నీ ఉన్నాయంట. ఓకే, ఉన్నాయంట. ఇవన్నీ కామన్ గా మేము లైట్ తీసుకుంటామన్నా. అవిగో ఎవరెవరికి ఏమున్నది మనకి ఎట్లా తెలుస్తుందన్నా, అంతే కదా. తెలిస్తే ఇప్పుడు ఇట్లా బయటపడ్డది, తెలియకపోతే ఇంకెన్ని రోజులు నడిచావు, అంతే కదన్నా. ఇవన్నీ కొంతమంది వాళ్ళ ఇష్టంతో చేసుకునేది ఇవన్నీ. సరే, అంటే మీకు ఫోక్ ప్రొడ్యూసర్ చైర్మన్గా అంటే ఇప్పుడు ఈ హీరో చేసినది తప్ప రైటా అంటే మీరు ఏం చెప్తారు అన్న? హీరో చేసింది తప్ప అంటే, ఆయన నాకు భార్య ఉంది, బాబు ఉన్నాడు అని ఆయన మైండ్లో ఉంటే చెయ్యడు, తప్పే. అంటే తప్పే చేసి, తప్పే. భార్య ఉంది, ఆమె సూసైడ్ దాకా పోయిందట అన్న. అవును, కాదు, తప్పు కదా. ఒక బాబు ఉన్నాడు, సరే. ఇప్పుడు మాధురి రాథోడ్ ఉంది, మరి మాధురి రాథోడ్కి ఏం చెప్పి ఒప్పించిండో?
నా భార్యకు భర్తలేదు, నా భార్యకు విడాకులు ఇస్తా అని చెప్పిండు. ఆ అమ్మాయి నమ్మింది, కెమిస్ట్రీ బాగుంది, మేము ఇద్దరం మంచిగా రేపు ఫ్యూచర్లో సెట్ అవుతాం కావచ్చు అని ఎన్ని మాటలు చెప్పాడు. చేతులు అన్న ఒక్క చేతితో అయితే సపోర్ట్లు కావు కదన్న. అబ్బాయి ఏదో చెప్పి ఉంటాడు, అమ్మాయి ఓకే అని అనొచ్చు. ఈ కెమిస్ట్రీ ఎట్లా జరుగుతుంది అంటే అన్న, సాంగులో ఒక 100 టేక్స్ ఉంటాయి. 100 టేక్స్ ఇట్లా పట్టుకోవడం, అట్లా ఒక స్పర్శ దాక్తుంది, జోక్ చేసుకుంటారు, ఏదో ఒకటి చేసుకుంటారు. కాబట్టి వాళ్ళ ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ కుదురుతుంది, అది కామన్. వీళ్ళ అదుపులో వీళ్ళు ఉండాలి అని అంటున్నా. ఓకే, సో ఇప్పుడైతే ఇద్దరిది తప్పు అంటారు? ఇద్దరిది తప్పే అన్న, ఇద్దరిది తప్పే. సో అంటే ఇప్పుడు మాధురి రాథోడ్ అంటే జైల్లో ఉందా, లేకుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందా, ఏమైందంట? అన్న జైలుకి వెళ్ళిందంటే మనకేం తెలియదు ఇన్ఫర్మేషన్ అయితే. ఆమెనైతే స్టేషన్ తీసుకుపోతారు, తీసుకుపోయి విచారిస్తారు. ఆమె తరపున వచ్చేటోళ్ళు మాట్లాడేటోళ్ళు మాట్లాడతారు కదా, మరి ఆమెకి ఏం చెప్పిందో ఆమె చెప్పుకుంటది కదా, నాకు ఇట్లా చెప్పి లొంగ తీసుకున్నాడు అని చెప్తాదేమో. ఇప్పుడు ఆయన ఉన్నాడు, వాళ్ళ భార్య అని చెప్తాంది, నా భర్త మంచోడు తాగుడు అలవాటు చేసింది అని అంటుంది కదా. అదే అన్న, భర్త మంచోడు అంటే భర్త నిజంగా మంచోడు అయితే ఎందుకు పోతాడు? పోవద్దు. ఒక భార్య, బంగారం లాంటి భార్య ఉంది, బంగారం లాంటి కొడుకున్నాడు, ఎందుకు పోవాలి? అంటే ఎంత మంచి కెరియర్ వచ్చింది లైఫ్లో, ఎంత ఎదిగిపోయినన్నా. ఓ 10,000 5,000 చేసి ఫస్ట్ స్టార్టింగ్లో, ఇప్పుడు 30,000 40,000 తీసుకునే స్థాయికి వచ్చారు. ఒక వెలిగిర్రు. నా పాట కూడా చేసింది ఆమె, మాధురి రాథోడ్. ఈ మధ్యలో మళ్ళీ ఇంకో సాంగ్ ఉండే ఆమెతోని. అంటే వీళ్ళిద్దరితో మీరు వర్క్ చేయించారా? అదే ఇప్పుడు ఈశ్వర్ సాయితో షూట్ ఉండే నాకు. ఓకే, ఇక ఈ ఇష్యూ వచ్చింది కాబట్టి ఇక మనం మళ్ళీ అది వాళ్ళు ఎప్పుడు ఎట్లా బయటపడతారో. ఓకే, ఆయన హీరో మరి ఇప్పుడు ఇదంతా అయింది కదా ఇష్యూ. మళ్ళీ వీళ్ళిద్దరు కాంబినేషన్ చేస్తున్నాను ఇప్పుడు. మళ్ళీ వీళ్ళిద్దరు కాంబినేషన్ చేస్తును అయిపోయిందంటలేనా? ఓకే, మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి చేస్తుంటే ఇస్తారా? వాళ్ళు చేయనియరు కదా, సమాజం ఒప్పుకోదు. తర్వాత అబ్బాయి ఒప్పుకోడు, వాళ్ళ వైఫ్ ఒప్పుకోదు, మళ్ళీ వీళ్ళ ఫ్యామిలీలో ఒప్పుకోరు. ఇక అనరా అన్న నీకు సిగ్గు లేదా ఇట్లా చేసుకుంటాను అంటారు కదన్న, చేయరు. ఇంకా వాళ్ళైతే మాక్సిమం చేయరు. సరే, ఫోక్ ఇండస్ట్రీ మొత్తం ఎవరికి సపోర్ట్ ఉంటుంది? అంటే మాధురి రాథోడ్కి సపోర్ట్ ఉంటుందా, ఈశ్వర్ సాయికి సపోర్ట్ ఉంటుందా? అన్న ఎవరికి అన్న, వాళ్ళు మన పిల్లలే. ఫోక్ అనేది ఒక కుటుంబం. ఓకే, ఇద్దరు తప్పు చేసిండ్రు, ఇద్దరు సైడ్ ఉండాల్సిందే. మేము ఇప్పుడు మా వాళ్ళు, ఇప్పుడు ఒక అమ్మ ఉందన్న, కొడుకు తప్పు చేస్తాడు, బయట తప్పే, ఇంట్లోకి వచ్చినాక బిడ్డను సంబరాయించుకొని నచ్చ చెప్పుకుంటారు కదా, అట్లా మేము అంతే. ఇక వాళ్ళతో కలిసి వర్క్ చేయాలి మేము. రేపు ఇలా కాకపోతే 6 నెలలు కాకపోతే 1 year తర్వాత ఆ ఇష్యూని అందరూ మర్చిపోతారు. మళ్ళీ అబ్బాయి హీరో అవుతాడు, మళ్ళీ అమ్మాయి హీరోయిన్ అవుతుంది. ఇక మళ్ళీ ఇంకో ఇష్యూ రాగానే ఈ ఇష్యూ మర్చిపోయి, జానీ మాస్టర్ది పాప పెద్ద ఇష్యూ అయింది కదా నా మధ్యలో. జానీ మాస్టర్ ఇష్యూ అయింది, ఏమైంది మర్చిపోయారు. జానీ మాస్టర్ చేసుకుంటాను కదా, మళ్ళీ అమ్మాయి కూడా చేసుకుంటాను కదా, మళ్ళీ కాంప్రమైజ్ అవుతారు. కేసు ఎందుకు వద్దులే అని మేము నచ్చ చెప్పడము, వాళ్ళ భార్యకి చెప్పి వద్దని చెప్పించుకోవడం, మాధురి రాథోడ్ని మేము బయట తీసుకొచ్చుకోవడము. మా ఫోక్ ఇండస్ట్రీ అందరం సపోర్ట్ చేసుకుంటాం, ఆయనకి సపోర్ట్ చేస్తాం, ఈయనకి సపోర్ట్ చేస్తాం. ఇక మా పిల్లలే వాళ్ళు, ఇక మా ఫోక్ పిల్లలు. ఇప్పుడు ప్రతి ఒక్కరు మ్యూజిక్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు మా కుటుంబం. సరే, ఇప్పుడు మీరు ఇంత మాట్లాడుతారు కదా, మీ మనసు మీద ఒట్టేసుకొని చెప్పండి, ఫోక్ ఇండస్ట్రీలో ఇట్లాంటి సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు? ఎగ్జాంపుల్. నాకు తెలిసి అయితే తెలియదు అన్న. నాకు తెలియదు. నాకు ఎట్లా చెప్తా చెప్పు. ఎందుకు తెలియదు? మీరు ఇప్పుడు చైర్మన్గా ఉన్నారు, మీకు అన్నీ తెలిసి ఉంటాయి కదా. అట్లా ఒకరి పర్సనల్ని మనం తప్పు, మనకు రైట్స్ లేవు. ఓకే, ఉండొచ్చు. ఎగ్జాంపుల్ అంటే ఎన్ని ఉండొచ్చు? ఉంటారు 100 మంది ఉండొచ్చు, 100 మంది ఉండకపోవచ్చు. ఓకే, 100 మంది చెప్పాలి. ఎందుకంటే అన్న ఒకరి మనోభావాల మీద మనం అడగడానికి లేదు, చెప్పడానికి లేదు. ఉంటుంది అన్న, పర్సనల్ అనేటప్పుడు బొచ్చడు ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఓకే, సరే. అంటే ఇదంతా చూసుకుంటే రాత్రి నాకు ఒక పర్సన్ కాల్ చేసి ఏమని చెప్పిందంటే, వీళ్ళిద్దరిని పట్టించింది డ్యాన్స్ మాస్టర్ అని చెప్పేసి ఒకళ్ళ పేరు చెప్పారు. ఇంకోటి ఫోన్ చేసి ఇది కాదు అంటే, ఒకప్పుడు టాప్ హీరోయిన్గా ఉన్న ఆమెకు అవకాశాలు లేవని చెప్పేసి, ఈమెకు అవకాశాలు వస్తున్నాయని వీళ్ళని పట్టించిందని చెప్పేసి ఇంకోళ్ళు చెప్పారు. ఈ రెండిట్లలో ఏది కరెక్ట్? ఏది కరెక్ట్ అంటే నాకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు, మీరు చెప్తే వింటున్నా. కావచ్చు, ఏది కావచ్చు అన్న. ఇప్పుడు ఒక డాన్స్ మాస్టర్ పట్టియచ్చు, లేదంటే ఆ టాప్ ఎవరో హీరోయిన్ అంటారు కదా, ఆమె పట్టియచ్చు. ఎందుకంటే నాకు ఛాన్సెస్ వస్తలేవు అని చెప్పి పట్టియచ్చు. కానీ మనకు గ్యారంటీ లేనప్పుడు వాళ్ళ మీద నింద వేయలేము కదన్న. ఓకే, ఒకరి మీద నింద వేయలేము మనం. మీకు వాస్తవాలు అన్నీ తెలుసు, కానీ చెప్పనీకే ఎందుకు చెప్పడము ఎందుకు అని చెప్పేసి మీరు పేర్లు ఎత్తుతలేరు అన్న. వాస్తవాలు అవాస్తవాలు మనకి ఎంతవరకు తెలుసో అంతవరకే. మనం తెలిసిందని చెప్తాం, తెలియలేదు కాబట్టి ఒకరి మీద నిందేయడం లేదు, తప్పవుతుంది అన్న. సరే, ఇప్పుడు ఈశ్వర్ సాయిది మాధురి రాథోడ్ది వీళ్ళ లవ్ అఫేర్ మీకు ఎప్పుడు తెలుసు?
నాకు ఎట్లా తెలుసు, ఎప్పుడు తెలుసు అంటే అన్న, నాకు బయట టాక్ వచ్చింది, డాన్సర్లు చెప్పుకుంటారు వాళ్ళిద్దరు అలుగుతానంటే అది నిజమెంతనో అబద్ధం, తోటి డాన్సర్స్ కాబట్టి ఏదో అని అనుకుంటాం. ఎప్పుడు తెలిసింది? అంటే దాదాపు కొన్ని సాంగ్స్ ముందు నేను చూశాను. ఒక 1 year ముందా? లేదన్న, 1 year ముందు కాదు, 6 months? ఓ 3 months 4 months సరే, ముందు. 3 months 4 months. ఇప్పుడు ఫోక్ ప్రొడ్యూసర్ చైర్మన్ మీరు, అన్న అవునా? సో మీరు ఇట్లాంటి తప్పులు జరుగుతుంటే ఇట్లా చేయకండి అని చెప్పేసి మీరు మాట్లాడాలి కదా. అన్న ఇప్పుడు వాళ్ళు వానికి పెళ్ళయింది అక్కడ, ఆ. ఆయనకు పెళ్ళయింది. సో పెళ్ళైనాక నీకు వీరామెతో నీకెందుకు అని చెప్పేసి మీరు మాట్లాడాలి. అది పక్కన పెడితే ఈ అమ్మాయితో కూడా మాట్లాడాలి. పెళ్ళైన తోటి నీకెందుకమ్మా, ఇంకా మంచి హీరో దొరుకుతాడు కదా అని చెప్పేసి మీరు మాట్లాడాలి కదా. అదే లవ్ అని మనకి ఎటు వెళ్తుంది అన్నప్పుడు వాళ్ళిద్దరు క్లోజ్ ఎఫ్ఐఆర్ ఉందని మీరే మాట్లాడారు. ఎఫ్ఐఆర్ అని చెప్పలేదన్నా, నాకు తెలిసింది కొంచెం కొంచెం విషయాలు. వీళ్ళు జోక్ చేసుకుంటారు, అలుగుతారు, గిలుగుతారు. ఇప్పుడు మీకెట్లా తెలుసా, మీరు ఎట్లా క్వశ్చన్లు వేస్తారో తెలిసి కొంచెం కొంచెం నాకు కూడా అంతే తెలుసు. అలా మనం గ్యారంటీ లేని ఎట్లా చెప్తాం ఎఫ్ఐఆర్ ఉందామా అంటే లేదు మీ ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అంటాం. అప్పుడు ఎట్లా? అంటే ఫోక్ ఇండస్ట్రీయే మొత్తం ప్రపంచాన్ని ఊపుతుంది పాటలతోటి. అవును, ఫోక్ ఇండస్ట్రీ అంటే మూవీ వాళ్ళు కూడా ఫోక్ సైడ్ చూస్తున్నారు, ఫోక్ సాంగ్ ఒకటి ఉంటే బాగుండని. అవును, అట్లాంటిది మొత్తం ఇజ్జత్ అంతా తీస్తున్నారు కదా ఫోక్ ఇండస్ట్రీది. అంటే మాలాంటి కొత్త కొత్త వాళ్ళు మేము పాటలు దిద్దాం అనుకుంటున్నాం ఫోక్ ఇండస్ట్రీకి వచ్చి. స్వాగతం చెప్తాం, స్వాగతం చెప్తే ఇట్లాంటివి వచ్చినప్పుడు అరే మనం ఎందుకు రా బాబు అని పోవడం, ఇంత చెండాలంగా ఉందంటే ఇంతమంది మాట్లాడుతున్నారు అని చెప్పేసి. ఇప్పుడు ఈశ్వర్ సాయి వాళ్ళ భార్య మాట్లాడింది చూస్తే మేము నిజంగా ఫోక్ ఇండస్ట్రీలో గింత గలీజ్గా ఉందా అన్నట్టుందాడా అన్న. ఇప్పుడు ఈ కమిట్మెంట్లు ఇవన్నిటి అది దొరికితే దొంగ అన్న. ఇప్పుడు చెప్పిన మీకు 3 సార్లు చెప్పిన కెమెరా ముందు, దొరికితే దొంగ, దొరకపోతే దొర. అయితే ఫోక్ ఇండస్ట్రీలు ఇవన్నీ ఉన్నాయన్నా, అవి అట్లనే ఉంటాయన్నా. దొరికితే దొంగలు అవుతారన్నా, దొరకకుండా దొరలు అవుతారన్నా, ఇవైతే ఉంటాయన్నా. నేను ఉంటే అన్నా అంటలేనన్నా. బయట లేవా, బయట జరుగుతలేవా అన్న? ఒక ఫోక్ ఇండస్ట్రీలో జరుగుతాయా, సినిమాలు జరిగాయా, ఫోకులు జరుగుతాయా? సో మొత్తం జరుగుతాయి, మొత్తం ఏడైనా కానీ జరుగుతాయి. అంటే పిల్లలున్న భర్తలు వేరేళ్ళతో తిరగొచ్చు, సో మొగలున్న భార్యలు వేరేళ్ళతో తిరగొచ్చు, ప్రపంచం మొత్తం జరుగుతుంది, మేము కూడా చేస్తామంటారు. లేదు, ఇప్పుడు సుప్రీంకోర్టు హైకోర్టు ఏం తీర్పిచ్చింది? ఏం తీర్పిచ్చింది? భర్త పెళ్ళైనా కానీ వేరేతో రిలేషన్ పెట్టుకోవచ్చు అని ఇచ్చింది. దాని గురించి ఇన్ఫర్మేషన్ ఎక్కువ తెలియదు. దీన్ని చూసి వీళ్ళు విచ్చలవిడిగా ఇంకా ఎక్కువ చేసేస్తారు. ఇప్పుడు ఒక భార్యతో కాకుండా వేరే రిలేషన్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇంతకుముందు ఓయో రూమ్లో పోతే ఓయో రూమ్లో పట్టుకునేది, ఆ ఓయో రూమ్లో ఇట్లా అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ చూడంగానే ఓయో రూమ్లో పోతే మీరు భయపడాలని అవసరం లేదు, నీకు ఏజ్ ఉందా, నీకు ఆధార్ కార్డు ఉందా, ఉంటే సరిపోతుంది. కాదు, సుప్రీంకోర్టు ఇట్లా చెప్పిందా? సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే ఒక మేల్కి ఒక ఫీమేల్కి వాళ్ళ ఇష్ట ప్రకారంగా మీరు కలుసుకోండి అని చెప్పింది. కానీ మీకు భర్తలున్నా భార్యలను వదిలేసిపోండి, అర్థమవుతుందా? భర్తలను వదిలేసిపోండి, భార్యలను వదిలేసిపోండి అని చెప్పేసి చెప్పలేదు సుప్రీంకోర్టు. అన్నా ఇప్పుడు భార్యలు ఉన్నా పోయేటోడు పోతాడు అవుతాడా? ఓకే, భర్తలు ఉన్నాడు పోయేటోళ్ళు పోతారు అవుతానా అన్న? ఏం చెప్పగలుగుతాం అన్న? ఈ సమాజంలో మనం చెప్పలేము. ఎవరు ఎక్కడ కనెక్ట్ అయితే తెలియదు, ఎవరు ఎక్కడ ఏమైతే తెలియదు, అంతే కదా. సో మొత్తానికైతే వీళ్ళిద్దరికి ఫ్యూచర్ ఎట్లుండబోతుంది మరి? ఫ్యూచర్ ఏముందన్న, 4 రోజుల తర్వాత అందరు మర్చిపోతారు, కాంప్రమైజ్ అవుతారు, మళ్ళీ కాంప్రమైజ్ చేసుకుంటాం. ఇంకోసారి ఆయన జోలికి పోద్దని ఆమెకు చెప్తాం, ఆయనకి చెప్తాం, ఎవరి పనులలో వాళ్ళు వెళ్ళిపోతాం. అట్లేం లేదు. పాపం గో అన్న, ఒక్కరిని మీద నింద వేయద్దు. అమ్మాయిది లైఫ్ స్పాయిల్ అయినట్టే, అబ్బాయిది లైఫ్ స్పాయిల్ అయినట్టే, వాళ్ళ భార్యది కూడా పాపం ఇష్యూలో బయటకు వచ్చింది కదా పాపం. ఎక్కడ ఆమె అసలు ఇంట్లో హౌస్ వైఫ్గా ఉండవలసింది, ఒక బాబుతోని హ్యాపీగా ఉన్నది ఇన్ని రోజులు. ఎక్దమ్ ఆ ఇష్యూతో ఆమె కూడా బయటకు వచ్చేసింది కదా, ఇజ్జత పోతుంది కదా. 4 రోజుల తర్వాత మళ్ళీ కాంప్రమైజ్ చేసేటోళ్ళు చేస్తారు. ఇంకా ఆమె జోలికి పోదు, ఈయన చక్కగా ఎవరి పనులలో వాళ్ళు ఉంటారు నేను అనుకుంటానా. సో అంటే ఫస్ట్ మీకు వీడియో ఎప్పుడు వచ్చింది మీకు ఇన్ఫర్మేషన్ ఇదంతా? నాకు నిన్న ఎవరో పంపించారు. ఆల్రెడీ సోషల్ మీడియా ఇట్లా జరుగుతుంది తెలుసా నీకు అది అంటే, అరే ఏంది అంటే గిట్ల జరిగిందని వీడియోలు నాకు వాట్సాప్లో గ్రూప్స్ వస్తాయి కదా, వాళ్ళ భార్య కొట్టినాయి, ఈయనను తిట్టినాయి, అవన్నీ వస్తున్నాయి. షాక్ అయిపోయినా. నేను 2-3 ఫోన్ చేసి కనుక్కున్నా, ఏంద్రా ఇట్లా అంటే గిట్ల జరిగిందన్న, గిట్ల అయింది అని వాళ్ళు చెప్పారు, ఇష్యూ చెప్పారు. అయితే అక్కడ ఈశ్వర్ సాయికి షూట్ ఉంటే ఈ అమ్మాయి వెళ్ళిందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అసలు ఎవరిది షూట్, అసలు ఏమైతుందా? ఈశ్వర్ సాయిదే షూట్ యాక్చువల్. ఓకే, అమ్మాయిది 2-3 రోజుల నుంచి ఉంటుందట. మరి ఎందుకు ఉంటుందో ఆమె వేరే అంటే ఈయన ఇది 2-3 రోజుల్లో షూట్ అవుతుందా? ఈయనది నాకు తెలియదు అన్న. ఓకే, అసలు యాక్చువల్లీ మార్నింగ్ అయితే ఈశ్వర్ సాయి షూట్ ఉంది. అమ్మాయి 2 days నుండి ఆమె ఉంటుందట అక్కడ. నాకు తెలిసింది అక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు. 2 days నుండి ఉంటుంది.
అయితే ఈ తెల్లారితే ఈశ్వర్ సాయి షూట్ ఉంది, అంతేగాని ఆ అమ్మాయికి లేదు అని నాకు తెలిసింది. ఓకే, ఈయన కింద ఉండేనంట రూము, ఈమె మీదనంట. సో కింద నుంచి ఈయన పైకి రావడము, సో ఏదో ప్రాక్టీస్ చేయమంట కదా. ప్రాక్టీస్ చేయలేదంట. పడనోడు ఎవడో ఇన్ఫర్మేషన్ ఇస్తాడన్నా. వాళ్ళ వైఫ్కి ఎవరో ఒకరు అసిస్టెంటో లేకపోతే ఎవరో ఒకరు అక్క వదిన అని చెప్పేటోళ్ళు ఉంటారు. కోపం వచ్చి ఇప్పుడు ఎవరో ఒకరు పట్టిస్తారన్నా. చెప్తున్నా కదా, ఇప్పుడు 100 మందితో నువ్వు మంచిగా ఉండకపోతే ఎవడన్నా ఒకటి తీటోడు ఉంటే ఈ అమ్మ వీడు నాతో ఇట్లా చేస్తానని చెప్పి పట్టేచ్చు. ఆమెకు శత్రువులు ఉండొచ్చు, అంతే కదన్నా. ఆమెకు శత్రువులు ఉండొచ్చు, లేదా ఆయనకు శత్రువులు ఉండొచ్చు. ఎవరో ఒకరు పట్టిస్తారు కదా. అంటే ఇంకా కొంతమంది కూడా ఏమని మాట్లాడుతున్నారు అంటే ఇదంతా బిగ్ బాస్ కోసం చేస్తున్నారు అన్నట్టు మాట్లాడుతున్నారు. అది బిగ్ బాస్ కోసం వాళ్ళు ఏం చేయలేదు, అది స్క్రిప్టెడ్ అనుకుంటారా? గంత ఘోరంగా ఉంటారు స్క్రిప్టెడ్, మరీ ఘోరంగా చెప్పులతో కొట్టుకోవడం, గలీజ్ మాట్లాడడం, అది స్క్రిప్టెడ్ కాదు. అంటే అగ్ని పరీక్షలో ఒక పర్సన్ పోయిండు, వీళ్ళిద్దరు ఫ్రెండ్. సో అంటే వీళ్ళిద్దరివి కూడా వీళ్ళ ముగ్గురువి రీల్స్ బయటకు వచ్చినాయి. ఇప్పుడు నేను ఒక రీల్ మార్నింగ్ చూసిన, అది చూసిన తర్వాత అది నాకు వేరే వాళ్ళు పంపించారు. అంటే ఇదేదో చూస్తుంటే ఏదో స్క్రిప్ట్ లాగా అనిపిస్తుందని. అంటే ఈ ఈశ్వర్ సాయి ప్లస్ మన ఈ మాధురి రాథోడు ఇంకో అబ్బాయి ఉన్నాడు, వీళ్ళు ముగ్గురు సంథింగ్ ఏదో షూట్ చేసిరు, రీల్స్ షూట్ చేసిరు. సో ఈ ముగ్గురులో అబ్బాయి లోపలికి వెళ్తుండే ఇప్పుడు అగ్ని పరీక్షలో ఉన్నాడు, బిగ్ బాస్ అగ్ని పరీక్షలో. సో అబ్బాయి వెళ్తుండో మేము కూడా వెళ్ళాలని చెప్పేసి ఇదేనా స్క్రిప్ట్ ప్లాన్ చేసిరేమన్నట్టు మాట్లాడుతున్నారు. అది స్క్రిప్ట్ అంటే వేరే తిరిగి పెట్టుకోవచ్చు, కానీ మరీ అమ్మాయి ఫ్యూచర్ అవుతుంది. ఇప్పుడు ఊర్లల్లో ఇది స్క్రిప్ట్ అని నేను ఒక జనరల్, ఇప్పుడు నువ్వు ఒక ప్రెస్ రిపోర్టర్ అన్నా, మీడియా సంబంధించిన వాటి నీకు 100 థింగ్స్ ఉంటాయి. నువ్వు ఇట్లా కావచ్చు లేదా ఇట్లా కావచ్చు, ఆమెను పట్టియచ్చు, అదే నువ్వు చెప్తున్నావు నీ ఐడియా. ఏది గ్యారంటీ చెప్తావా? చెప్పలేవు కదా. కానీ ఇంకోటి ఏంటంటే ఈ అమ్మాయి మాట్లాడాల్సింది, ఈ మాధురి రాథోడు ఎవరైతే ఉన్నారో సో కొడుతున్నప్పుడు సైలెంట్ గా ఉండకుండా అసలు ఏం జరిగిందో చెప్పాల్సింది. అంటే ఈయన రమ్మన్నాడు అని మాట్లాడుతుందా, లేకుంటే నిజాలేందో బయటకు వస్తాయి కదా. ఇంకోటి వాళ్ళ భార్య కొడుతుంటే కూడా ఆయన ఆపుతాడు, ఈశ్వర్ సాయి ఆపుతాడు. కానీ ఆమె మాట్లాడాల్సింది కదా, నా తప్పు లేదు అని చెప్పి. మైండ్ బ్లాంక్ అయిపోతుంది అన్నా దెబ్బకు. వాడు బట్టలు లేకుండా ఉన్నాడు, ఆ అమ్మాయి పాపం ఏం వేసుకుందో నాకు తెలియదు, కానీ పాపం కప్పుకుంటుంది. తప్పు అనొద్దు కానీ పాపం ఘోరం. అసలు ఆడ సిచ్యువేషన్ ఆమెది ఎట్లుందో మొత్తం ఇంట్లో రాగానే మైండ్ బ్లాక్ అయిపోతుంది అన్న. ఆడ ఏం మాట్లాడలేము. ఇక మెల్లమెల్లగా స్టేషన్ పోయినాక అమ్మ ఏం జరిగింది, మీ ఇద్దరి మధ్యలో ఏంటిది, ఎప్పటి నుండి జరుగుతుందంటే ఒక్కొక్క స్టేషన్ పోయినాక అమ్మ ఏం జరిగింది, మీ ఇద్దరి మధ్యలో ఏంటిది, ఎప్పటి నుండి జరుగుతుందంటే ఒక్కొక్కటి ఇక నా భార్య దగ్గర బ్లేమ్ కావద్దని ఆయన చెప్పుకుంటాడు, మళ్ళీ నా ఫ్యూచర్ ఖరాబ్ కావద్దని ఆమె చెప్పింది అక్కడ చెప్పుకుంటాడు. తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూస్ వల్ల ఇట్లా జరిగిందట, మళ్ళీ మీ మీడియా తరపున మాకు తెలుస్తుంది మళ్ళా. వాళ్ళైతే కానీ మీరు కరెక్ట్ చెప్పిర్రు, అంటే మీరు కరెక్టే చెప్పి ఉంటారు నాకు తెలిసి. ఎందుకంటే ఇట్లా రాగానే మైండ్ బ్లాక్ అవుతుంది అన్న అని. అట్లాంటి సిచ్యువేషన్ మీరు ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? లేదన్న, అట్లాంటి సిచ్యువేషన్ మరి ఎట్లా తెలుసు బ్లాక్ అయిపోతుంది అన్న, మైండ్ బ్లాక్ అయిపోతుంది అక్కడ సిచ్యువేషన్ చూస్తే అర్థమైతలేదు అన్న. భార్య వచ్చింది అనగానే ఒక బాబుని పట్టుకొని వచ్చి మీడియా ముంగట పోలీసు వాళ్ళు పట్టుకొని వచ్చింది అంటే మైండ్ బ్లాక్ అయితే అక్కడ ఏం మాట్లాడో అర్థం కాదన్నా. అట్లా ఇప్పుడు వాళ్ళ భార్య చేసింది కూడా తప్పే అంటారా? ఈశ్వర్ సాయి భార్య చేసింది తప్పని ఎమోషనల్ ఎవరికైనా కోపం వస్తుంది అన్న. ఓకే, భార్య తప్పని మనం ఎట్లా చెప్తామన్నా, ఎవరికైనా ఎమోషనల్ వస్తుంది. అమ్మాయి ఆవేశంలో ఆమె చేసింది, అయ్యో ఇట్లా చేయకపోయి ఉండని. ఇప్పుడు మళ్ళీ తర్వాత అనుకుంటది కదా, అయ్యో నా భర్త సంపాదిస్తూ అంటే రోజుకు 30,000 40,000 ఆ అబ్బాయికి వస్తాయి కదా, అయ్యో మళ్ళా నా భర్తకు ఇప్పుడు తర్వాత తెలుస్తుంది, రియలైజ్ అవుతుంది ఆమె తర్వాత. ఏమవుతుంది, అయ్యో నోటికాడ బుక్క ఇది నేను సీక్రెట్గా పోలీసు వాళ్ళని తీసుకుపోయి కంప్లైంట్ రాసి ఇచ్చి వాళ్ళని దొరకబట్టి ఎవరికి చెప్పకుండా పట్టిస్తే అయిపోవు కదా అని అనుకునేటట్టు అవుతుంది. వాళ్ళ పాప అమ్మాయి మాధురి రాథోడిది కూడా లైఫ్ స్పాయిల్ అయినట్టే కదన్న. చిన్న పోరాడు కాంచి ఆమెను చూసినప్పుడల్లా ఇట్లా అంటారు కదా, ముసలోళ్ళ కాంచి పెద్దోళ్ళ కాంచి ప్రతి ఒక్కరు గలీజ్ చూపుతూనే చూస్తారు కదన్న. అట్లా కాదు, ఇప్పుడు మూవీ ఇండస్ట్రీ వాళ్ళందరూ ఫోక్ ఇండస్ట్రీ సైడ్ చూపిస్తే ఇట్లా మొత్తం ఇట్లా పరువు తీసుకుంటే ఎట్లున్నది? అది కూడా మేము కూడా బాధపడుతున్నాం అన్న. ఇప్పుడు ఎక్కడైనా జరుగుతాయన్న, ఇవి దొరికితే దొరకబోదు దొర. ఫోక్ ఇండస్ట్రీ అంటే ఈ ఫోక్ ఇండస్ట్రీలో ఇదే కాదు, అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళ పగలు అసూయలు ఇవన్నీ ఉంటాయంట కదా. ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఎదుగుతా అంటే పక్కకున్న నియమ ఏంటి ఛాన్స్ వస్తుందని వాడు అనుకోవడము, లేకపోతే ఆమె హీరోయిన్ బాగా నియమం మొన్న వచ్చిందని ఆమె అనుకోవడము, పక్కోళ్ళు అనుకోవడము. శత్రువులు కంపల్సరీ ఉంటారు. మనోడు ఎవ్వడు కూడా నమ్మకం లేదు. మన నీడని నమ్ముకోవద్దు. మనం తప్పు చేస్తాను, మన నీడ కూడా నమ్ముకోవద్దు. సో మీరు కూడా లవ్లో పడ్డారంట కదా, నిజమేనా? లేదన్న,
ఏ లేదు. ఎవరో లవ్ చేస్తారంట కదా, ఏ లేదన్న, పెళ్ళి ఎప్పుడు? ఏ లేదన్న, ఏం లేదు, టైం వచ్చినప్పుడు అయితే అల్లి. టైం వచ్చినప్పుడు అయితే దాన్ని. సో అంటే ఇట్లాంటివి చూస్తుంటే పెళ్లి చేసుకోవాలనిపిస్తుందా, పెళ్లి చేసుకోవద్దు అనిపిస్తుందా? టైం 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 మీద ఆధారపడి ఉంది. టైం మీద ఆధారపడి ఉందా? ఆ. ఓకే. సో అట్లాంటివి కూడా మీరు ఏమైనా చేసి ఉన్నారా ఆయనత? అట్లాంటి ఏం లేదన్న, మనకి అట్లాంటి వైట్ కాలర్, అంతేనా? నీట్ కాలర్. సో ఫైనల్గా అంటే ఫోక్ ఇండస్ట్రీ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫోక్ ఇండస్ట్రీ అంటే అన్న ఏం చెప్పాలనుకుంటే ఏం లేదన్న, శివ స్టూడియోస్ తరపున, మీ తరపున, అందరి తరపున ఒక్కటే అన్న, కెమెరా మోడ్ కూడా చెప్తున్నా, ఇలాంటి జరుగుతూనే ఉంటాయి బయట. తప్పు ఒక చేతితోని కాదు, 2 చేతులతో అవుతాయి. తప్పు చేసింది ఇద్దరు, కాబట్టి ఎవరిని అనేటట్లేదు. వాళ్ళు మా ఫోక్ పిల్లలు, ఎప్పుడైనా కలిసి వర్క్ చేసుకుంటాం. మా ఫోకుల్నే కాదు, ప్రతి దగ్గర జరుగుతుంది, జాబ్ల దగ్గర జరుగుతుంది, కాలేజీలో జరుగుతుంది. ఓ టీచరు స్టూడెంట్ లవ్ చేసి ఉండొచ్చు. ఇవాళ రేపు లవ్ అనేది ఎక్కడ పుడుతుందో తెలియదు. పుట్టింది అనుకో, పెళ్ళయిందా, నాకు పెళ్ళి కాలేదా అని ఆలోచనలు పడరు. లవ్ ఎప్పుడైనా పుట్టచ్చు, ఎక్కడైనా పుట్టచ్చు, ఎవరి మీదైనా పుట్టచ్చు. చిన్నోడి మీద పుట్టచ్చు, పెద్దోళ్ళ మీద పుట్టచ్చు, ఆంటీల మీద పుట్టచ్చు, పొరగాళ్ళ మీద పుట్టచ్చు. ఓవరాల్గా చెప్పేది ఏంటంటే ఒక అట్రాక్షన్ తర్వాతనే ప్రేమ ఎక్కువ అయిపోతుంది. కాబట్టి ఇది ఒక్క ఫోక్ ఇండస్ట్రీలే బుడద తల్లద్దు మా మీద, ప్రతి దగ్గర జరుగుతుంది. సరే, ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు కాబట్టి లవ్ అంటే ఏంది, అట్రాక్షన్ అంటే ఏంది? అంటే అన్న, ఫస్ట్ ఒకరిని చూడగానే ఎట్లుంటుంది అంటే కొంచెం అట్రాక్షన్ అవుతుంది. బా, ఈ అమ్మాయి మన లైఫ్లో ఉంటే బాగుండు అనిపిస్తుంది. తర్వాత రాను వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్, అమ్మాయి బాగుంది, మంచిగా ఉంది, సిన్సియర్గా ఉంది అన్నప్పుడు అది లవ్కు దారి ఇస్తుంది. ఫస్ట్ మన మనసులో లవ్వే, కొంచెం అట్రాక్ట్ అవుతాడు బాగా. అబ్బాయి ఈ అమ్మాయి నాతో ఉంటే బాగుండు, అమ్మాయి అనుకుంటుంది, అబ్బాయి అనుకుంటుంది. అనుకున్నప్పుడే లవ్లోకి పోతారు, లేదంటే అట్రాక్షన్కి ఎందుకనే వస్తారు. అమ్మాయి అబ్బా పర్సనాలిటీ బాగుంది, మంచిగా ఉంది, సూపర్గా ఉన్నాడే అని ఆలోచిస్తుంది. వీరు కూడా అమ్మాయి సూపర్గా ఉంది అనుకుంటారు. ఎంతవరకు పోతుంది అది? అట్రాక్షన్ ఉండొచ్చు, కొంతమంది కొన్ని విషయాల్లో కట్ చేసుకోవచ్చు తర్వాత. అట్లా కొంతమంది రిలేషన్లో ఉంటారు, కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకుంటారు, అట్లా. సో మొత్తానికైతే వీళ్ళు ఇద్దరు చేసింది అయితే ఇద్దరు తప్పు అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు, అంతేనా? తప్పు అని అన్న చెప్పినా కదా, తప్పు అని నేను అనను. వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం అన్న. ఇప్పుడు మనం ఇండియాలో ఉంటున్నాం, ఇండియాలో ఉన్నప్పుడు ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంది. మనకు ఇక ఫారెన్ కల్చర్స్ కూడా ఇటు వస్తున్నాయి. ఫారెన్లో జరిగేది ఇది వరకు, ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాయి. రాను వస్తలేవన్నా, రోబోలు వస్తున్నాయి, ప్రతి ఒక్కటి వస్తుంది, లవ్లు వస్తాయి, అన్నీ వస్తాయి. ఇగో అక్కడ జరిగేటి ఇక్కడ జరుగుతాయి, అంతే కదన్నా. నేను అనేది ఏంటంటే, సో మొత్తానికైతే ఇప్పుడు ఈశ్వర్ సాయి మాధురిది అయితే మాధురి రాథోడ్ది మనం చూస్తూ ఉంటే ఏమైపోయిందంటే, ఇక్కడ ఇద్దరిది తప్పు ఉందని చెప్పేసి తెలిసిపోతుంది. అంటే ఈమె కూడా పెళ్ళయిందని చెప్పేసి ఈమె చూడాల్సిన అవసరం లేదు, ఈయన కూడా పెళ్ళయింది కదా అని చెప్పి భార్య కొడుకున్నాడు అని చెప్పేసి వేరే వాళ్ళ ఎంబడి పడనవసరం లేదు. అంటే వాళ్ళ భార్య వచ్చి ఆమె స్టేట్మెంట్లు ఇవ్వడం జరుగుతుంది. అంటే మా భర్తకు తాగుడు అలవాటు లేదు, తాగుడు అలవాటు చేసింది, దాని తర్వాత ఈ ఆమె మీద వచ్చి పడింది అని అది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంది. అంటే మీద పడితే ఎట్లా పోతారు? పోవద్దు కదా. అంటే భార్య కొడుకున్నాడు అన్నప్పుడు ఈయన పోకుండా ఉండాలి కదా. సో ఇక్కడ ఇద్దరి తప్పు ఉంది. ఇప్పుడు పోలీసులు కూడా ఓన్లీ మాధురి రాథోడ్నే పట్టుకోవడం కాదు, సో ఈయనను కూడా అదుపులోకి తీసుకొని అసలు ఏం జరిగింది, ఎవరిది తప్పు, నిజాలు ఏందో ఇవన్నీ బయటికి చెప్పాలి. సో జనాలకు కూడా తెలియాలి. అంటే ఒక్కల మీద నేను నిందేయడం కూడా తప్పు కదా. అంటే ఇప్పుడు అమ్మాయి మీదనే మొత్తం నిందేసేసి, అంటే నిజంగా అమ్మాయి ఏం మాట్లాడలేకుండా ఉందంటే ఎంత షాక్కు గురైందో, అంటే ఆమె ఏం చెప్పాలనుకుందో తెలియదు కదా. సో అంటే ఇద్దరిని ఎంక్వైరీ చేసి అసలు ఏంది అనేది బయటికి రావాలన్నట్టు అందరూ కూడా చాలామంది కోరుకుంటున్నారు. సో మీకేమనిపించింది మీరు కూడా కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. శివ స్టూడియో తరఫున చెప్తున్నా, ఇప్పటికైనా కేర్గా ఉండండి, జాగ్రత్త ఉండండి. థ్యాంక్ యూ.